వెల్కమ్ టు 9 వైబ్స్. అవును, జనసేనకు అన్యాయం జరిగింది. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాలో జనసేనకు గౌరవ స్థానం ఇవ్వలేదంటూ జన సైనికులు బగ్గుమంటున్నారు. స్వయాన పవన్ కళ్యాణే హామీ ఇచ్చిన టికెట్లు రావనే వైరాగ్యంలో ఉన్నారట జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినంత మాత్రాన టికెట్ దక్కుతుందనే భరోసా లేదని తేలిపోయింది. స్వయంగా పవన్ హామీ ఇచ్చిన టికెట్లు దక్కకపోవడంతో జనసేనలో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. టికెట్ ఇచ్చేది, తీసుకునేది ఎవరని జనసేన నేతలు వైరాగ్యంతో మాట్లాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లోనే ఎంతో ప్రభావితం చూపామని, ఈసారి ఇంకా చూపుతామని అంటున్నారు జన సైనికులు. ఇలాంటి నేపథ్యంలో కేవలం చాలా తక్కువ సీట్లు ఇచ్చి కించపరుస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారట. అయితే ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను లిస్టుల వారీగా ఖరారు చేస్తూ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం తెస్తుంటే టీడీపీ, జనసేన కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తోంది. ఇప్పటి వరకు గ్రౌండ్లోని అటు జనసేన, ఇటు టీడీపీ కార్యకర్తలు అభ్యర్థుల్ని ఎప్పుడెప్పుడు ఖరారు చేస్తారని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు వేచి చూసినందుకు మంచి ఊపొచ్చిందని నేతలు అనుకుంటుంటే, ఇటు గ్రౌండ్లోని జనసేన కార్యకర్తలేమో తమకు సముచిత స్థానం దక్కలేదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి పొత్తుల్లో భాగంగా 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. నిజంగా 24 ఎమ్మెల్యే సీట్లు ఏ ప్రతిపాదికన కేటాయించారన్నది మాత్రం ఎవరికీ తెలీదు. అసలు పొత్తులో కాకుండా జనసేన సింగిల్ గా వెళ్లినా బాగుండేదనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి కోస్తా జిల్లాలైన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో పవన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇలాంటి కీలక జిల్లాల్లో కూడా జనసేనకు అన్యాయమే జరుగుతుందని అంటున్నారు జన సైనికులు. పవన్ చేతిలో ఏమీ లేదని, అంతా చంద్రబాబు ఇష్టానుసారమే జనసేనలో కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందని జన సైనికులు మండిపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చూస్తుంటే చంద్రబాబు చేతిలో జనసేన రిమోట్ ఉందనే అభిప్రాయం బలపడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.